హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్లో కొత్త కాన్సెప్ట్స్ అంటే కొత్తగా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసి ఎలా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ప్రజెంట్ కంటిన్యూస్లో మనం యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్తో ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అనేవి మనం ప్రయోగం చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆర్ యు బిజీ? మీరు బిజీగా ఉన్నారా? ఎస్ ఐ యామ్. అవును, నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ ఫిక్సింగ్ మై కంప్యూటర్. నేను నా కంప్యూటర్ని బాగు చేస్తున్నాను. ఈజ్ హీ బిజీ? అతను బిజీగా ఉన్నాడా? ఎస్ హీ ఈజ్. అవును, అతను బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ వాషింగ్ హిజ్ కార్. అవును, అతను కారు వాష్ చేస్తున్నాడు. ఈజ్ షీ బిజీ? ఆమె బిజీగా ఉందా? ఎస్ షీ ఈజ్. అవును, ఆమె బిజీగా ఉంది. షీ ఈజ్ కుకింగ్ బ్రేక్ఫాస్ట్. ఆమె బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది. ఆర్ యూ అండ్ కుమార్ బిజీ? నువ్వు కుమార్ బిజీనా? ఎస్ వీఆర్. అవును, మేము బిజీ. వీఆర్ ప్లాంటింగ్ ద ట్రీస్. మేము మొక్కలు నాటుతున్నాం. ఈజ్ రమ్య బిజీ? రమ్య బిజీయా? ఎస్ షీ ఈజ్. అవును, ఆమె బిజీ. షీ ఈజ్ రైటింగ్ అ లెటర్. ఆమె లెటర్ రాస్తూ ఉంది. ఇలాగా మనం ఎన్నెన్నో ప్రయోగాలు చేయొచ్చు. అదేవిధంగా ఈజ్ యువర్ బ్రదర్ బిజీ? మీ బ్రదర్ బిజీనా? ఎస్ హీ ఈజ్. అవును, అతను బిజీ. హీ ఈజ్ ఈటింగ్ డిన్నర్. అతను రాత్రిపూట భోజనం చేస్తూ ఉన్నాడు. ఈజ్ యువర్ సిస్టర్ బిజీ? ఎస్ షీ ఈజ్. షీ ఈజ్ బేకింగ్ అ కేక్. ఆమె కేక్ తయారు చేస్తూ ఉంది. ఓకే, ఇలా మనం ఎన్నైనా మీరు ప్రయోగాలు చేసుకోవచ్చు. ఆర్ కుమార్ అండ్ రవి బిజీ? కుమార్, రవి బిజీగా ఉన్నారా? ఎస్ దే ఆర్. అవును, వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ స్విమ్మింగ్ ఎట్ ద బీచ్. వాళ్ళు బీచ్లో ఈత కొడుతూ ఉన్నారు. ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ బిజీ? మీ అమ్మమ్మ తాతయ్య బిజీగా ఉన్నారా? ఎస్ దే ఆర్. అవును, వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ డ్యాన్సింగ్ అండ్ సింగింగ్ ఎట్ మై బర్త్డే పార్టీ. వాళ్ళు నా పుట్టినరోజు సందర్భంగా పాటలు డ్యాన్సు చేస్తున్నారు. ఇలా మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్లో చూద్దాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని ఇంకా ఎలా ఉపయోగించాలో అనేది మనం చూద్దాం. అది ఎట్లా అంటే, హూ ఈజ్ హీ? హీ ఈజ్ మై బ్రదర్. వాట్ ఈజ్ హిజ్ నేమ్? అతని పేరేంటి? హిజ్ నేమ్ ఈజ్ రవి. వేర్ ఈజ్ హీ? అతని పేరు రవి. వేర్ ఈజ్ హీ? అతను ఎక్కడున్నాడు? హీ ఈజ్ ఎట్ మ్యారేజ్. అతను మ్యారేజ్ దగ్గర ఉన్నాడు. వాట్స్ హీ డూయింగ్? అతను ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ ఈటింగ్ లంచ్. అతను లంచ్ చేస్తూ ఉన్నాడు. ఆమె హూ ఈజ్ షీ? ఆమె ఎవరు? షీ ఈజ్ మై మదర్. ఆమె నా తల్లి. వాట్ ఈజ్ హర్ నేమ్? ఆమె పేరేంటి? షీ ఈజ్ లలిత. ఆమె పేరు లలిత. లేదా హర్ నేమ్ ఈజ్ లలిత. ఆమె పేరు లలిత. వేర్ ఈజ్ షీ? ఆమె ఎక్కడుంది? షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఆమె కిచెన్లో ఉంది. వాట్స్ షీ డూయింగ్? ఆమె ఏం చేస్తూ ఉంది? షీ ఈజ్ కుకింగ్ లంచ్. ఆమె లంచ్ వండుతూ ఉంది. హూ ఈజ్ హీ? హీ ఈజ్ మై ఫ్రెండ్. వాట్ ఈజ్ హిజ్ నేమ్? అతని పేరేంటి? హిజ్ నేమ్ ఈజ్ మురళి. వేర్ ఈజ్ హీ? హీ ఈజ్ ఇన్ హిజ్ బెడ్రూమ్. అతను ఎక్కడున్నాడు? అతని బెడ్రూమ్లో ఉన్నాడు. వాట్స్ హీ డూయింగ్? అతను ఏం చేస్తూ ఉన్నాడు? హీ సిట్టింగ్ ఆన్ హిజ్ బెడ్ అండ్ ప్లేయింగ్ ద గిటార్. అతని యొక్క మంచం మీద కూర్చుని గిటార్ వాయిస్తూ ఉన్నాడు. హూ ఈజ్ హీ? అతను ఎవరు? హీ ఈజ్ మై ఫాదర్. అతను నా తండ్రి. వాట్ ఈజ్ హిజ్ నేమ్? అతని పేరేంటి? హిజ్ నేమ్ ఈజ్ రవి. అతని పేరు రవి.
వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడున్నాడు. హీ ఈజ్ ఇన్ ద లివింగ్ రూమ్, అతను లివింగ్ రూమ్లో ఉన్నాడు. వాట్స్ హీ డూయింగ్, అతను ఏం చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా, అతను సోఫాలో పడుకుని ఉన్నాడు. హూ ఈజ్ షీ, ఆమె ఎవరు. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా సిస్టర్. వాట్ ఈజ్ హర్ నేమ్, ఆమె పేరు ఏంటి. హర్ నేమ్ ఈజ్ లలిత, ఆమె పేరు లలిత. వేర్ ఈజ్ షీ, ఆమె ఎక్కడుంది. షీ ఈజ్ ఇన్ ద పార్క్, ఆమె పార్క్లో ఉంది. వాట్స్ షీ డూయింగ్, ఆమె ఏం చేస్తూ ఉంది. షీ ఈజ్ రైడింగ్ హర్ బైసికల్, ఆమె సైకిల్ తొక్కుతూ ఉంది. హూ ఈజ్ హీ, అతను ఎవరు. హీ ఈజ్ మై బ్రదర్, అతను నా సోదరుడు. వాట్ ఈజ్ హిజ్ నేమ్, అతని పేరేంటి. హిజ్ నేమ్ ఈజ్ బాలు, అతని పేరు బాలు. వేర్ ఈజ్ హీ, అతను ఎక్కడున్నాడు. హీ ఈజ్ ఇన్ అమెరికా, అతను అమెరికాలో ఉన్నాడు. వాట్స్ హీ డూయింగ్, అతను ఏం చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వైట్ హౌస్, అతను వైట్ హౌస్ ఎదురుగా నుంచుని ఉన్నాడు. ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారా. ఎస్ ఐ యామ్, అవును నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ మై ఈమెయిల్స్, నేను నా ఈమెయిల్స్ని చదువుతూ ఉన్నాను. ఆర్ యువర్ చిల్డ్రన్ బిజీ, మీ పిల్లలు బిజీగా ఉన్నారా. ఎస్ దే ఆర్, అవును వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ బ్రషింగ్ దేర్ టీత్, వాళ్ళు మొఖాలు కడుక్కుంటూ ఉన్నారు. ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారా. ఎస్ ఐ యామ్, అవును నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ వాషింగ్ మై క్లోత్స్, నేను నా బట్టలు ఉతుకుతూ ఉన్నాను. ఆర్ కుమార్ అండ్ బాలు బిజీ, కుమార్ బాలు బిజీగా ఉన్నారా. ఎస్ దే ఆర్, అవును వాళ్ళు బిజీగా ఉన్నారు. దే ఆర్ పెయింటింగ్ దేర్ హౌస్, వాళ్ళు వాళ్ళ ఇంటికి రంగులు వేస్తూ ఉన్నారు. ఈజ్ కుమార్ బిజీ, కుమార్ బిజీగా ఉన్నాడా. ఎస్ హీ ఈజ్, అవును అతను బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ డూయింగ్ మెడిటేషన్, అతను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈజ్ యువర్ మదర్ బిజీ, మీ అమ్మగారు బిజీగా ఉన్నారా. ఎస్ షీ ఈజ్, అవును ఆమె బిజీగా ఉంది. షీ ఈజ్ బయింగ్ గ్రాసరీస్ అట్ ద సూపర్ మార్కెట్, ఆమె సూపర్ మార్కెట్ దగ్గర కిరాణా సరుకులు కొంటూ ఉంది.